పోదాం, గ్రామ కమిటీలు ఉంటాయి కానీ నేను పెడితే అందరిని మేము దొరకపోతా అంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొక్కలు మీరు కొనవలసిన అవసరం లేదు, మనం బీహార్ నుంచి వెళ్తే 1200కే తెప్పించుకుందాం అన్నప్పుడు రైతాంగం అంతా కామారెడ్డిలో రోడ్ల మీదకి వచ్చిండ్రు, జగిత్యాలలో రోడ్ల మీదకి వచ్చిండ్రు. మీరు ఎట్లా అది మక్క ఇక్కడనే అదుతుంది. మనకు మొక్కజొన్న 3 నెలల్లో పండించుకోవచ్చు. అంటే ప్రతి పంట కూడా ఏదైనా అంటే మనకు ఒకసారి ఇప్పుడు రుద్రూరు పరిశోధనా కేంద్రం ఉంది. పరిశోధనా కేంద్రం వాళ్ళు చెరికే కాదు ఇంకొక రకమైన గడ్డి ఉంది. ఆ గడ్డి 6 నెలలకు ఒక పంట వస్తుంది. ఆ పంట వచ్చినట్టయితే సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. దానితోని విలువైన గ్యాస్ తయారు చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఈ ఫ్యాక్టరీలది ఆలోచించండి అనేది రుద్రూరు శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ శాస్త్రవేత్తలకు మనకి చెరుకు ఉంది. చెరుకు 30 టన్నులు 40 టన్నులు వస్తుంది. మంచి టన్ను రావడానికి మనం రుద్రూరు పరిశోధన కేంద్రం ఇంకా 100 టన్నులు ఎట్లా తీయగలుగుతాం ఎకరాన అనే దానికి పరిశోధన కేంద్రం పరిశోధన చేయాలి. రైతు ఒక్కడే కష్టపడితే కాదు. లేదా పలాస మనకు జగిత్యాలలో ఉంది, ఇక్కడనే పక్క పంట పలాస ఉంది. పలాస ఆడ దానికి నిధులు ఇవ్వాలి. మనకి ఇవ్వాల ప్రభుత్వం నిధులు పరిశోధనల కొరకు నిధులు కేటాయించదు. మనకు ట్రాక్టర్లు వస్తున్నాయి. ఇవాళ ట్రాక్టర్ ప్రతి రైతు 2 ఎకరాల రైతు 5 ఎకరాల రైతు దాని మీద ఇంకో పక్కలో దున్ని కొనుక్కుంటానని చెప్పేసి కొన్నోళ్ళు ఉన్న పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఎంతకు తయారవుతుంది ట్రాక్టరు? 3 లక్షలకే ట్రాక్టర్ తయారవుతుంది. మిగతా అన్ని ట్యాక్సీలు. వీళ్ళు 3 లక్షలు తయారీ 3-4 లక్షలకే ట్రాక్టర్ తయారైతే దానిలో నువ్వు ఇంకొక 50% సబ్సిడీ ఇచ్చి రైతులందరికీ ట్రాక్టర్లు ఎందుకు ఇవ్వవు నువ్వు? డీజిల్ ఉంది. డీజిల్ మనకు దాదాపు 40-50 రూపాయలు, 35 రూపాయల నుంచి 40 రూపాయలు ఇవ్వచ్చు. మరి రైతులకు అందరికీ దున్నే వాళ్లకు ట్రాక్టర్లు నడిపే వాళ్లకు వీళ్ళందరికీ డీజిల్ నువ్వు ట్యాక్సీలు వేయకుండా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 2 ట్యాక్సీలు వేస్తున్నాయి. 2 ట్యాక్సీలు వేసి దానికి 100 రూపాయలు మనకు అది తీసుకొని వచ్చేసి మనకు ఇస్తుండ్రు. మనకు గిట్టుబాటు కాదు. అంటే ఇప్పుడు చెరుకు పెట్టడానికి మనకు చెరుకు ఉత్పత్తిదారుల సంఘంగా పెట్టుకున్న తర్వాత మనం 84-85లో ఇట్లా చూసుకున్నట్టయితే ఆనాడు మనం బోర్లకు 3000 కాడికి సబ్సిడీ ఇచ్చుకున్నాం, 5000 కాడికి ఇచ్చుకున్నాం, 671 3 టన్నులు ఫ్రీ ఇచ్చుకున్నాం, మందులు ఇచ్చుకున్నాం. మరి 75 లక్షలు మనం రైతులకే వంచుకున్నాం. కార్మికులకు ఒక 70 లక్షల దాకా వంచినాం. ఇంకో ఫ్యాక్టరీ నిల్వ కొరకు ఒక 50 లక్షలు, 2 కోట్లు ఆ రోజు ఒకే సంవత్సరం మనకు సబ్సిడీలు లాభాలు వచ్చినాయి. అంటే లాభాలు రావటానికి ఫ్యాక్టరీలు ఇది ఉన్నాయి. కానీ మీరు ఈ లాభాలని ఏం చేశారు? ఈ ఫ్యాక్టరీ లాస్ వస్తుంది అమ్మేద్దాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు 2,95,00,000 రూపాయలు మన షేర్ అమౌంట్ ఉంటే వీళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా షేర్ ఇవ్వవలసిన ఫ్యాక్టరీ లాస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు మనకు రైతులకు మన షేరు 2,95,00,000. ప్రభుత్వ షేర్ ఎంత? 50 లక్షలు మాత్రమే. అది మన కోర్టుకు మన రైతులందరూ సాయిరెడ్డి మన వీళ్ళందరూ కలిసి నర్సన్న వీళ్ళందరూ కలిసేసి కోర్టుకు వెళ్ళిన తర్వాత 7 కోట్లకు అమ్ముకోవడానికి వీల్లేదు, మేము స్టే అనేది తీసుకురావడం జరిగింది. ఇంకోటి రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు 11 కోట్లకు కొట్టుకుంటే స్టే తీసుకొచ్చినాం. మొన్న మళ్ళీ ఒకసారి ఈ ఫ్యాక్టరీ మాకే ఇవ్వండి, 90 ఫ్యాక్టరీ ఇవ్వండి అని టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు, బీజేపీ వాళ్ళు ఇద్దరు, కమ్యూనిస్టులు ఇద్దరు, 8 మందిని మాకు ఫ్యాక్టరీ ఇవ్వండి మేము నడుపుతాం మాకే ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు కోర్టులో ఉంది. అంటే ప్రభుత్వం నడుపుమనంటే నడపడానికి లాభాలు లేవు అంటారు. ఎందుకు లాభాలు లేవు? లాభాలు ఉన్నా ఈ 92 ఎకరాలు ఏదైతే ఉందో 92 ఎకరాలను కొనుక్కొని ప్లాట్లు పెడదాం అనేది అంటారు. గీడ 3 ఎకరాలు మనకు 2015లో ఒక అతను మనం అప్పుడే 70లనే వాళ్ళకు అన్ని కూడా ఫ్యాక్టరీ తరఫు నుంచి ఏదైతే ఈ 92 ఎకరాలు సేకరించుకోవడానికి ఎట్లయితే ఉందో ఆ 3.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇచ్చినాం, అన్నీ కట్టినాం. కట్టిన తర్వాత రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మన మీద కేసు వేయించి అది చేస్తే అప్పుడు ఆనాడు మన రైతులు మన నాయకులు అందరూ మనకు అది చేసిన తర్వాత మనం మన కాయిదాలు ఇక్కడ మీరు డబ్బులు కలెక్టరే చైర్మన్, ఇక్కడ కలెక్టర్ చైర్మన్ అయ్యి ఆయన కేసు చూడాలి, ఆయన జడ్జి. ఆయన ఏమంటారంటే మీరు కాయిదాలు ఇస్తేనే కానీ నేనేం చేయలేను మీరు అక్కడ అని అంటే మన వాళ్ళు మన కార్మికులు మన నాయకులు అందరు కలిసి ఆ కాయిదాలను లెంకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కేసు మనకు అనుకూలంగా వచ్చింది. అనుకూలంగా వచ్చినాక ఇప్పటికీ ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది, మన మీద ఫ్యాక్టరీ పేరు మీద చేయాలి. అంటే ఈ ఫ్యాక్టరీని ఎట్లా కొనుక్కుందాం? 3 నుంచి 400 కోట్ల ఫ్యాక్టరీ ఇప్పుడు
వాళ్ళకి ఏముందంటే 400 కోట్ల ఫ్యాక్టరీని 20 కోట్లకు కొనేసి మనిషికి 20-30 కాడికి పంచుకుందాం అనే దానిలో ఉన్నారు. మనం ఏమంటున్నాం, 10,000 మందికి పని కల్పిస్తుంది, 5,000 మంది రైతులకు డైరెక్టు పని కల్పిస్తుంది, అట్లాగే కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, వీళ్ళందరికీ కూడా ఒక 10-15 వేల మందికి పని కల్పిస్తుంటుంది. మరి 10-15 వేల మందికి పని కల్పించేటప్పుడు ఈ ఫ్యాక్టరీకి ఒక 100 కోట్లు ఇస్తే సరిపోతుంది అంటున్నాం మనం. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ హైదరాబాద్కు రండి 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 పరిశ్రమలు పెట్టండి అని అంటున్నారు. ఒక్క బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ పెట్టి 200 ఏళ్ళు మనల్ని బానిసలుగా ఉంచుకున్నారు. మరి ఈ ఫ్యాక్టరీలు అన్నీ వచ్చేస్తే రేపు మన లాభాలన్నీ పోతున్నాయి. మన లాభాలు ఎక్కడికి పోతున్నాయి? నిన్ననే ఇక్కడ నుంచి లాభాలు వచ్చి కోట్ల రూపాయల లాభాలు వచ్చినాక ఒక 600 కోట్లతో ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక అతను విదేశాలలో. ఇంకొక అతను 9,000 నాగన్నదా 9,000 కోట్లతో కొన్నారు. అంటే ఇక్కడ రైతులది, కార్మికులది, ఇక్కడ ప్రజలది, వ్యాపారస్తులది అందరి 1000 కోట్లు అవుతాయి అని చెప్పేసి వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన లాభాలు వేసుకొని మనకు దొరకకుండా, నీళ్లు రాకుండా, లేదా రోడ్లు సరిగ్గా లేకుండా, మనకున్న రోడ్లకు పెట్టే డబ్బు చూస్తే మన గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ నగరాలలో కానీ అన్ని రోడ్లు అద్దంలాగా రోడ్లను చేసుకోవడానికి మన డబ్బులకు ఉన్నాయి. అక్కడ ఏదైనా ఒక రకమైన పంట పండిస్తే ప్రజలకు అన్నం తీస్తాం. మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చే ముందు 1 కోటి మంది ఆకలితో చచ్చిన ఇది ఉంది. ఇవాళ మన ప్రణాళికలో మనకు ఇవాళ వడ్లు కానీ లేకపోతే గోధుమలు కానీ జొన్నలు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత మన అందరి ఆకలి తీరగలిగిన స్థితి ఇవాళ ఉంది. 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తుండ్రు మన ప్రభుత్వాలు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఇస్తుండ్రు? వాళ్ళు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా మన రైతులు పండించకపోతే వాళ్ళు అందించే వాళ్ళ ఆకలి సాగులు మనం చచ్చే వాళ్ళమే కదా. మరి ఇవాళ నూనె దినుసులకు అన్నిటికీ ఇచ్చినట్టు నువ్వులు ఉంది, నువ్వులకు 20,000 ఈ క్వింటాల్కి ఎందుకు ఇవ్వవు? పల్లీలకి 15,000 ఇవ్వు, సబ్సిడీ ఇవ్వు కావాల్సే. అమెరికా వేరే దేశాలలో అన్నిట్లలో కూడా సబ్సిడీలు ఇస్తుంది కదా, నువ్వెందుకు ఇవ్వవు? అక్కడి నుంచి ఎందుకు ఇవి ఆయిల్ దిగుమతులు చేసుకుంటావు, పాల పౌడర్ దిగుమతి చేసుకుంటావు, నీకు కావాల్సిన ఆహార పదార్థాలు దిగుమతి చేసుకుంటావు. మన ఎగుమతికి అది ఉండేది. అందుకని మనం ఒకటే కోరుతున్నాం, వాళ్ళని మనం కష్టం చేయకుండా ఫ్రీగా డబ్బులు ఇవ్వమంటలేము. మనం కష్టం చేద్దాం, చెరుకు వండిద్దాం. ఇక్కడ 150,000 టన్నులు లేదా 2 లక్షల టన్నులు మనం వడ్డించడానికి మన రైతాంగం అంతా సిద్ధంగా ఉన్నారు. మేము గ్రామీణ ప్రాంతానికి ఇట్లా ప్రచారం కొరకు అన్న ఫ్యాక్టరీ నడిపించుకుంటారంటే అక్కడ పెద్ద మనుషులు అలా గవ్వుకుండి ఏమంటారంటే, ఫ్యాక్టరీ నడిచినప్పుడే నా బిడ్డ పెళ్లి చేసిన, ఫ్యాక్టరీ నడిచినప్పుడే నేను అరబిక్ కొన్నా, ఫ్యాక్టరీ నడిచినప్పుడే నేను ఈ ఇల్లుకి స్లాప్ వేసిన, మంచి ఫ్యాక్టరీ చూసిన. దసరా ముందట మనకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా దసరా ముందట పంటలు ఏవి రావు కాబట్టి అప్పుడు మన ఫ్యాక్టరీలో లాస్ట్ ఫైనల్ బిల్లు మనకు దసరా ముందు వచ్చేది. దసరా ముందు వస్తే మాకు దసరా కరువు అనేది లేదు ఫ్యాక్టరీ నడిపించినప్పుడు అని పెద్ద మనుషుల అనుభవాలు. మరి పెద్ద మనుషుల అనుభవాలు అవి ఉన్నాయి. యువకులు ఇవాళ 50 టన్నులు 60 టన్నులు తీసుకోవడానికి అది ఉన్నారు. అయ్యా మీరు ఫ్యాక్టరీలు అమ్ముకొని కోట్ల రూపాయలు కొట్టేసి మీరు 100 కోట్లు ఉన్నోళ్ళే, 100 కోట్లు 1000 కోట్లు ఈ ప్రజల మీద అది చేసిన వాళ్ళు. మళ్ళీ మీకు ఎందుకు కావాలి ఈ ఫ్యాక్టరీ? ఇక్కడ ప్రజల ఓట్లు కావాలి మీకు. ఈ ప్రజలకు పని కల్పించవలసిన అవసరం లేదు. ఇవాళ చూస్తున్నాం, డిగ్రీలు చదివిండ్రు, పీజీలు చదివిండ్రు, సంవత్సరాలు ఉన్నారు, సంవత్సరాలు ఉండేసి ఉద్యోగాలు లేకుండా ఇంజనీరింగ్ చదివినోడికి 12,000 15,000 20,000 వస్తుంది. ఇవాళ అన్నిటికీ కల్పించవలసిన అది ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే ఉద్యమం ఏంటి? పరీక్షల లీకేజీ. అయ్యా మీరు కొద్దిగా పరీక్షా పత్రం లీకేజ్ చేయకుండా కష్టపడ్డోడికి మేము పరీక్షలో పాస్ అయితే ఉద్యోగాలు వస్తే బాగుంటాయంటే అక్కడ అమ్ముకోవడం, ఎక్కడ చూసినా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ మనం ఆలోచించకపోతే మనకు కష్టమే. మనం ఒకటే ఫ్యాక్టరీ నడిపించుకుందాం, అదే ఊర్లో నీళ్లు మన బోర్ దగ్గర అవసరం అనుకుంటే ఇంకుడు గుంత చేసుకుందాం. గవర్నమెంట్ చెప్పినట్టే వాగుల పంట మనకి ఏదైతే ఉందో, మనకు జేసీపీలు ఉన్నారు, మన లేబర్ ఉంటుంది, ఇది పెట్టుకొని మనం ఎక్కడికక్కడ నీటిని, వర్షపు నీటిని మనం తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా మన బోర్లు ఎండిపో. ఒక్కొక్క దగ్గర బోర్లు ఎండిపోతున్నాయి. హార్బుదా లేదా ఏదో మనకు అది మన పొలం పండించుకుంటాం, మనం పంట పండించుకుందాం అనేది ఉంది. 1,000 కోట్ల రూపాయలు ఉంది. 10,000 మంది ఆ మందులను చెక్ చేయడానికి సర్కారు ఉద్యోగస్తులు ఉన్నారు. ఎవరు సంవత్సరానికి ఒక 4 షాంపులు తీసుకోడు. వాడికి ఎందుకు జీతం? 1,20,000 రూపాయలు జీతం ఉండి అయ్యా అది కల్తీ ఉందా మంచిది ఉందా అనేది ఎక్కడ చెక్ చేయడానికి అది ఉండదు. చెక్ చేస్తే రాజకీయ నాయకులే
అక్కడ పోయి చెక్ చేయక మా రైతులు మా వ్యాపారం వాళ్ళ దగ్గర చెక్ చేయొద్దంట. ఇంకొకటి మనకు మీరు చూసేది ఇక్కడ జాలన ఇద్దరు రైతు కుటుంబం నుంచి వచ్చేసి అటువంటి ఫ్యాక్టరీ భారతదేశంలో మన జిల్లాలోనే ఉన్నది. నిజాం సాగర్ చెరువు కట్టించి ఒక 16,000 ఎకరాలు ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు పెట్టించి ఫ్యాక్టరీ నడుపుతుంది ప్రభుత్వం. నడిపే రైతులు కూడా నడిపి 6 మాసాలు రైతుల చెరుకు, 6 మాసాలు ఫ్యాక్టరీ చెరుకుతోని 12 మాసాలు ఎన్ఎస్ఎఫ్ నడుస్తుండే. అయితే మనం ఇక్కడ నిజామాబాద్ నియోజకవర్గపు వాళ్ళు ఇక్కడ వాళ్ళు మనం బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు పంపుదామంటే వీలు పడకపోతుండే. మనం బెల్లం తీస్తుంటేవి, యాతాలు పోసి బెల్లం తీస్తుంటే అప్పుడు ఒక రామ్ గోపాల్ రెడ్డి ఫ్యాక్టరీలో అక్కడ ఫ్యాక్టరీలో అనుభవం ఉండి ఉద్యోగం చేసిన ఆయన, ఈ మోసిరా సాయిరెడ్డి, ఇంకా కొంత అప్పటి పెద్ద మనుషుల పేర్లు చెప్పకుండా కొంత పెద్ద మనుషులు కలిసి మనం కూడా బోధన్ ఫ్యాక్టరీకి అనుబంధంగా ఒక రైతులం కలిసి ఒక సహకార షుగర్ ఫ్యాక్టరీని పెట్టుకుందాము అని వీళ్ళు అన్ని గ్రామాలలో తిరిగి ఒక 100 రూపాయల షేర్ హోల్డరు షేర్ అమౌంట్ అని 100 రూపాయలు వసూలు చేసింది. చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణమునకు సహకరించింది. అప్పుడు 100 రూపాయలు వసూలు చేసినప్పుడు బంగారం 100 రూపాయల ధర ఉండేనట. ఒకడు సోపత్కి హలో నేను చెరుకు పెడతానని మెడలున్న పడిగెలియు తులం ఉన్నాయి కదా అవి అమ్మితే 100 వస్తాయి, ఫ్యాక్టరీలో మనం కూడా షేర్ అయితే మనం పెట్టిన చెరుకుని ఫ్యాక్టరీకి పంపచ్చు అని భార్యను తల్లిలో బతిమిలాడి 100 రూపాయలు ఫ్యాక్టరీకి షేర్ అమౌంట్గా ఇచ్చిండ్రు. మరి అట్లా అప్పుడు 100 రూపాయలతో జమ చేసి పెట్టినటువంటి మన ఫ్యాక్టరీని కొన్ని లాభాలు వచ్చినాయి. అందులో లాభాలలో రైతులకు సబ్సిడీ ఇచ్చిండ్రు, కార్మికులు తీసుకున్నారు, ఇవన్నీ చేసిండ్రు తన పాపన్న చెప్పిన ప్రకారంగా. మరి ఇప్పుడు లాభాలు వచ్చిన ఫ్యాక్టరీ నష్టాల్లో పోయింది అని అన్నారు. నష్టాల్లో పోయిందంటే ఎట్లా పోయింది? ఇగో లాభం తెప్పియాలంటే అదే అందరు కష్టపడి ఉండరు, ఆ కార్మికులు రైతు అందరూ కష్టపడితే లాభం వస్తుందంటారు. నష్టం చూపించడానికి ఎంతసేపే, నష్టం చూపించుడు ఈజీ కనుక నష్టం చూపించమన్నాడు. ఒక ప్రభుత్వం వచ్చింది ఇలా ఫ్యాక్టరీని నష్టం చూపించింది అంటే ఆ నష్టం చూపిస్తే అమ్ముడికి పెట్టింది. నాయకులు ప్రజల ఓట్లతోని నాయకులు అవుతారు. నాయకుడు కాకముందు ఏం సోర్సెస్ లేకున్నా నాయకుడు అయిన తర్వాత 10 మార్గాలు ఉంటాయి సంపాదించేందుకు. కానీ రైతులు 100 రూపాయలు జమ చేసి పెట్టుకున్న ఫ్యాక్టరీని 7 కోట్ల గొందము, ఓళ్ళకి ఎంత షేరు పేర్లద్దు కానీ నాయకులందరూ మనిషికి గింత షేరు అని చేసి మేము కొందామని 7 కోట్లకే కొన్నారు. మా నాయకులం అందరం కలిసి ఫ్యాక్టరీ కోట్ల కేసేసి వాళ్ళకి పోకుండా గెలిచినాం. అది అనుభవంగా ఏమైంది, ఇప్పుడు నాయకులు పోయింది కదా, మనం రైస్ మిల్ వాళ్ళం బాగా సంపాదించినాం కదా, రైస్ మిల్ వాళ్ళు అందరూ కలిసి 11 కోట్లకు కొన్నారు. అరే మళ్ళీ వాళ్ళు పోయిన మళ్ళీ వీళ్ళు వచ్చింది నా కొడుకులని మళ్ళా కోట్లు వేసి సాయిరెడ్డి గారు పాపన్న గారు అందరు నాయకులు ఒక్కొక్కరు పేరు అయితే నా పేరు వెళ్ళాలని అనుకుంటుంటే ఈ నాయకులు అందరు కలిసి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని ఆపిన తర్వాత లా చూపించేసి ఫ్యాక్టరీ బంద్ అంటే అప్పుడు 70,000 ఎకరాలు ఎంత ఉండే మన చెరుకు ఉండగా కూడా అరే నడుస్తుంది చెరుకున్నది నడుపంటే లేదు ఎడ నడుస్తుంది అని అప్పటి ఉన్న కలెక్టర్ గారికి ఈ బోధను కామారెడ్డి ఫ్యాక్టరీ వాళ్ళు జర పారితోషికం ఇక అంటే దాన్ని పారితోషికం ఇచ్చి రే పోయి నువ్వు నడపకురా లాస్ అవుతుందని చెప్పు, మీకు మేమింత ఇస్తాం, మీరు